శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం. ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ 41 చెప్పుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్ 40లో ఏం చెప్పుకున్నామో ఒక్కసారి చూద్దాం. ఈ విధంగా వెంకటాద్రి పుణ్యప్రదము పాపనాశకము మీకు పరమ పుణ్యప్రదమైన వెంకటాద్రి యందు జలదాన ఫలమును గుర్తి చెప్పేది అని చెప్పుకున్నాం. ఇంకా కంటిన్యూషన్ చేద్దాం. వెంకటాచల క్షేత్ర మహిమ సూతుడు ఇట్లు చెప్పాను. వెంకటాద్రి యొక్క మహత్తును మరింతగా చెప్పేదను, సావధానులై వినుడు. భూమిపై మరియు ఈ బ్రహ్మాండంలో ఎన్ని తీర్థములు కలవు, అన్నీ వెంకటాద్రిపైనే కలవు. ఈ పుణ్యముఖ పర్వతంపై శ్రీనివాసుడు నివసిస్తూ ఉన్నాడు. అనేక దేశముల యందు పుట్టినవారు తమ కుటుంబములతో కలిసి ప్రతి సంవత్సరము స్వామిని సేవించడానికి వెంకటాద్రికి వత్తురు. వారితో పాటు దేవతలు, ఋషులు, సిద్ధులు, సనకుడు మొదలైన యోగులు వత్తురు. భాద్రపద మాసమందు వెంకటేశుని మహోత్సవమునందు ఎవరైతే సేవ చేదురో వారందరూ పాపములు నశించిన వారి ఉత్తములు అవుతురు. అట్లే ప్రతి సంవత్సరము జరుగు స్వామి యొక్క బ్రహ్మోత్సవమునందు మానవులు, దేవతాదులు పాల్గొన్నటకు వత్తురు. క్షేత్రములలో వెంకటాద్రి ఉత్తమోత్తమైనది. విష్ణువునకు సంతోషము కలిగించు వాటిలో దీనిని మించినది లేదు. వెంకటాద్రితో సమానముకు స్థానము లేదు. ఓ మునీంద్రులారా, దేవతలు కూడా ఎచ్చటకు భక్తితో యాత్ర చేయుదురో అటువంటి వెంకటాద్రి బహు గొప్పది. అన్ని తీర్థములు దీని యందు ఉన్నవి కనుక తీర్థములు అన్నిటిలోకి ఇది ముఖ్యమైనది. ఏ పుష్కరిణి యొక్క పశ్చిమ భాగమునందు వరాహమూర్తి కలడో అటువంటి పుష్కరిణి యొక్క మహాత్మ్యమును ఏ విధముగా వివరింపగలను? ఏ పుష్కరిణి దక్షిణ భాగాన్ని లక్ష్మీదేవిచే కౌగలింపబడిన వెంకటేశ్వరుడు నారదుడు చిరకాలము నుండి నివసించుతూ ఉండెను. అట్టి స్వామి పుష్కరిణి యొక్క మహత్తును ఎట్లు కీర్తింపగలను? ఓ బ్రాహ్మణోత్తములారా, ఈ విధంగా మీరు మీకు క్షేత్ర మహాత్మ్యం చెప్పేదని దీన్ని భక్తితో విన్నవారు ఎల్లప్పుడూ విష్ణులోకమునందు నివసింపగలరు. శ్రీ వెంకటేశ్వర వైభవం సూతుడు ఇట్లు చెప్పాను. ఇప్పుడు వెంకటేశ్వర వైభవం చెప్పేదను వినుడు. దీనిని విన్నవారు అన్ని పాపం నుండి ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందుదురు. శ్రీ వెంకటేశ్వరుని ఒక్కసారి చూచినప్పటికీ అట్టి మానవుడు ముక్తిని పొంది విష్ణువుతో సాయుధ్యముందును. మిగిలిన అన్ని యుగములలో చేసిన ఫలమును కలియుగములో ఒక్క దినంలో పొందును. అలాంటి ఫలం కలియుగంలో ఒక్క దినంలోనే, ఒక్క రోజులోనే పొందుతారు. ఆ ఫలమునకు కోటి రెట్లు శ్రీనివాసుని సూతుడి చేత ఒక్క నిమిషంలోనే పొందును, సందేహం లేదు. శ్రీ వెంకటేశ్వరుని అంతే అన్ని తీర్థములు కలవు. శ్రీనివాసుని ఎవరు స్తుతింతురో వారు పాపముల పంజరంలో నుండి ముక్తిని పొందుతురు. వారికి యముని భయం కూడా లేదు. ఓ మునీశ్వరులారా, ఒక్కమారు శ్రీనివాసుని చూచినచో కాశీ కానీ, గంగను కానీ, ప్రయాగను కానీ చూచినందువల్ల కలుగు అధిక ప్రయోజనమేం కలదు? దుర్లభమైన మానవ జన్మను పొందినవారు దేవదేవుడైన శ్రీనివాసుని చూచినప్పుడు, అర్చించినప్పుడు మాత్రమే జన్మము కృతార్థమైనట్లు ఇతరులవి కావు. స్వామి యందు భక్తి కలిగిన వారిని గురించి స్మరించినను, వారికి నమస్కరించినను మానవులు సర్వ దుఃఖముల నుండి బయటపడుదురు. ఎవరు స్వర్గమునందు ఎల్లప్పుడూ రాజ్యము, భోగము కావాలని కోరుకుందరో వారు సంతోషంతో ఒక్కసారి వెంకటాద్రి నివాసుడైన శ్రీనివాసుకు నమస్కరించినా చాలును. వెంకటేశ్వరుని దర్శించడం వలన కోటి జన్మల్లో చేసిన పాపములు నశించును. స్వామి ఎడల భక్తి 8 విధములు. స్వామి భక్తులందు వాత్సల్యం చూపుట, వారిని పూజించుట, స్వయంగా స్వామిని అర్చించుట, స్వామి కొరకే సర్వకర్మలు చేయుట, స్వామి కథలను వినుటయందు ఆసక్తిని చూపుట, వినుచున్నప్పుడు కన్నుల యందు దేహమునందు అదురుట,
స్వామిని ఎల్లప్పుడూ స్మరించుట, స్వామిని ఆశ్రయించి జీవించుట, ఇట్టి భక్తి ఎవరి యందున్నను అతడు ముక్తిని పొందును. దేవతాదులందరూ వెంకటాద్రి యందు శ్రీనివాసుని దయవలన సమానులే. సర్వపాపములను నాశనము చేయు మహాపుణ్యప్రదమగు వెంకటాద్రి యందు అందరూ గొప్పవారే. అందరూ స్వామికి లోబడిన వారే. స్వామి కంటే వేరైనది ఏమీ లేదు. స్వామిని 2 ఘడియలు స్మరించినను చాలును. 21 తరముల వారు విష్ణులోకమును పొందుతురు కనుక అన్ని విధముల దయానిధి అయిన స్వామిని చూడవలెను. ఈ విధముగా మీకు స్వామి వైభవమును చెప్పితిని. దీనిని నిత్యము విన్నవారు భక్తితో చదివినవారు స్వామిని సేవించిన ఫలము పొందుదురు. పాపనాశన తీర్థ మహిమ సూతుడు ఇట్లు చెప్పెను. సకల దేవతలు, పితరులు మొదలైన వారు అందరూ రాత్రింబవళ్ళు సర్వపాపములను నాశనం చేయనది, లోకములను పవిత్రము చేయనది అగు వెంకటాద్రి యొక్క శిఖరమునందు నివసించరు. అట్టి శిఖరము చూచటతోడనే మానవులకు బుద్ధి యందు సుఖము కలుగును. ఆ శిఖరమునందు నివసించు సిద్ధచారణాదులు దయానిధి స్వామిని ఎల్లప్పుడూ పూజించరు. వెంకటాద్రిపైకి ఎక్కువ సమయమున ఆ పర్వతమును బ్రహ్మదేవతలు శ్రద్ధతో నిన్ను కొలుచుదురు. అట్టి నీపై నేను కాలెడవస్తున్నాను. ఆ పాపము క్షమింపు. పాపాత్ముడకు నాకు నీ శిఖరంపై నివసించు స్వామిని చూపుము. ఇట్లు ప్రార్థించి వెంకటాద్రిని చేరవలను. స్వామి పుష్కరిణి యందు స్నానం చేయవలను. అట్లే తర్పణములు విడవవలను. అన్ని తీర్థములలోకి పుణ్యప్రదమైన పాప వినాశ తీర్థమునందు స్నానం చేసిన తప్పక వైకుంఠములు చేరగలరు. దీని యందు సందేహం లేదు. పాప వినాశ తీర్థం యొక్క మహిమను ఋషులు అడుగగా సూతుడు ఇట్లా చెప్పాను. హిమాలయం ప్రక్కన బ్రహ్మాశ్రమపదమును ఆశ్రమము వివిధములైన చెట్లతో నిండి ఉండెను. ఆ ఆశ్రమంలో అంతటను వాలకిల్య మహర్షులు కనిపించుండరి. దృఢమతిను సూత్రుని వృత్తాంతం. ఆ ఆశ్రమానికి ఒకనాడు దృఢమతి బ్రాహ్మణుల వద్దకు వచ్చాను. అక్కడ యజ్ఞములు చేస్తున్న మునిగణములను చూచి సంతోషించి కులపతియగు తాపసి వద్దకు వెళ్ళి నమస్కరించి నీ దయవలన యాగము చేయకూరుతుంటని దయచూపమనగా కులపతి అతనితో నీ బుద్ధి వినులంతే సేవాతత్పరులో కమ్ము, బ్రాహ్మణులను సేవింపము. నీకు విధించిన కర్మను విడిచోట ధర్మం కాదు, నీచే యజ్ఞము చేయింపరాదు అని. కానీ దృఢమతి ఇట్లనుకున్నాను. నాకు తోచిన విధముగా నేను చక్కని జ్ఞానం పొందుటకు ప్రయత్నించదామని నిశ్చయించుకుని ఆ ఆశ్రమంలో కొంత దూరంలో ఒక కుటీరం నిర్మించుకున్నాను. అతడు ఒక దేవాలయంను, ఇతరమైన పవిత్ర మంటపములు, పూల తోటలు ఏర్పాటు చేసి ఒక చెరువును కూడా త్రవ్వాను. నియమపూర్వకంగా ఉపవాసములు చేసి పండ్లను మాత్రమే ఆహారముగా స్వీకరిస్తూ చాలా కాలం గడిపాను. ఒకనాడు గర్గకులమునందు పుట్టిన సుమతి అనే బ్రాహ్మణుడు ఆ ఆశ్రమమునకు రాగా దృఢమతి మునికి స్వాగతం చెప్పి పండ్లు మున్నగు వారితో సంతోషింపచేసి అతని కుశలం అడిగాను. ఈ విధంగా సేవింపబడి ఇప్పుడు ఆశీర్వదించి అతని సత్కారమును స్వీకరించారు. చాలా కాలం గడుచున్నప్పటికీ ఒకనాడు శూద్రుడు బ్రాహ్మణుని హవ్య కవ్యములను ఉపయోగించు విధానము అడిగాను. ఆ బ్రాహ్మణుడు ఆ విధానం అంతా అతనికి తెలిపాను. శూద్రుని పితృకార్యమును కూడా చేశాను. తర్వాత ఆ శూద్రుడు బ్రాహ్మణుని విడిచిపెట్టాను. ఈ విధంగా చాలా కాలం శూద్రునిచే పోషింపబడిన సుమతి ఇతర బ్రాహ్మణుల చేత విడవబడి కొంతకాలంలోకి మరణించను. అనేక జన్మల అనంతరము చివరకు బ్రాహ్మణుడుగా జన్మించను. అతడి 8వ ఏట తండ్రి ఉపనయనం చేశాను. తండ్రి వద్దనే వేదాభ్యాసం చేస్తుండగా ఒకనాడు అడవి యందు వెళుతుండగా ఒక బ్రహ్మరాక్షసి అతన్ని ఆవహించను. అప్పటి నుండి పిచ్చి చేష్టలు చేస్తూ వైదిక కర్మలు అన్నిటినీ వదిలిపెట్టాను. ఇది చూసి తండ్రి మిక్కిలి దుఃఖించి పుత్రునిపై అనురాగంతో సువర్ణముఖి నది వద్ద శివుని ఎదుట తపస్సు చేస్తున్న అగస్త్యుని శరణు వేయడం. భక్తితో మునికి తండ్రి కొడుకులు నమస్కరించారు. పిమ్మట తండ్రి పుత్రుని చేష్టను గురించి వివరించాను. తన కుమారుని బ్రహ్మరాక్షసి బారి నుండి కాపాడమని నీవు తప్ప మరి ఎవ్వరూ ఇతడిని రక్షింపజాలరు. ఓ దయాశీలి, ఇతడిపై దయచూపుము అని అనగా అది విని అగస్త్యుడు ఇట్లు చెప్పాను. నీ కుమారుడు పూర్వం ఒక జన్మయందు సుమతి అను బ్రాహ్మణుడు
ఇతడు ఒక శూద్రుడికి విద్య వైదిక కర్మలను నేర్పెను. యమలోకమునకు పోయి వచ్చిన ఇతడిని బ్రహ్మరాక్షసు పట్టుకొను. ఘోరమైన పూర్వజన్మ యందు పాతకము నుండి బయటపడే ఉపాయమును చెప్పెదను అని. శీఘ్రముగా వెంకటాద్రికి వెళ్ళి పాప వినాశతీర్థమునందు స్నానము చేయింపుము అనగా ఇప్పుడు అగస్త్యునికి సాష్టాంగ ప్రణామం చేసెను. అనుమతి తీసుకుని వెంకటాద్రికి కుమారునితో వెళ్ళాను. అతట 3 దినములు సంకల్పముతో స్నానం చేయించి తాను కూడా స్నానం చేసెను. ఆ తీర్థమునందల నీటిని త్రాగి ఆహ్నికమును కూడా నెరవేర్చను. దానివలన అతడి కుమారుడు బ్రహ్మరాక్షసు నుండి విముక్తుడై స్వస్థుడై సుందర రూపమును పొంది అన్ని భోగములను అనుభవించను. పాప వినాశమునందు స్నానం వల్ల మరణానంతరము ముక్తిని పొందాను. అతడి తండ్రి కూడా అట్లే ముక్తిని పొందాను. వైదిక కర్మలను అనుష్ఠించిన దృఢమతి నరకమందు చాలా కాలం గడిపి అనేకముల నీచ యోనులందు జన్మించి ఒకనాడు నీరు త్రాగుడు పాప వినాశ తీర్థంలోకి వెళ్ళి అతడు నీరు త్రాగి ఆ నీటితో తన శరీరం తడుపుకొని వెంటనే దివ్యదేహమును పొంది ఆ అలంకార భూషితులై స్వర్గమునకు వెళ్ళాను. సూతుడు ఇట్లు చెప్పాను, ఈ పాప వినాశతీర్థం ఇటువంటి మహత్త గలది. ఈ విధంగా రహస్యముకు పాప వినాశన వైభవములు చెప్పని అతడు స్నానం చేయటం వలన బ్రాహ్మణుడు శూద్రుడు ముక్తిని పొందేది. పాపనాశ తీర్థమున భూదానమహిమ సూతుడు పాప వినాశం యొక్క వైభవమును మరలా చెప్పేదను అని సావధానంగా వినుడు అని చెప్పి అన్ని పాపముల నుండి విముక్తిని కలిగించు కథను చెప్పసాగాను. భాద్రమతి అను దరిద్ర బ్రాహ్మణ వృత్తాంతం. పూర్వము వేదాంగములను అభ్యసించి దరిద్రుడు పనిలేనివాడు భద్రమతను బ్రాహ్మణుడు ఉండెను. అతడు అన్ని శాస్త్రము పురాణాలను వినిండను. అతనికి 6 భార్యలు 200 మంది పుత్రులు కలిగిన దరిద్రుడుగా భద్రమతి తన సంతానం చూసి మిక్కిలి దుఃఖించను. ఐశ్వర్యం లేని వారిని అందరూ విడిచిపెట్టదురు. సంపదలు కలిగిన వాడు కఠినంగా ప్రవర్తించను. ఎవరు అతన్ని నిష్ఠురుడు అని అనరు. ఆశత ఆవేశింపబడిన మానవుల క్షణములో దుఃఖముల పాలవుతున్నారు. ఆశకి ఎవరు దాసులో వారి లోకమునకు అంతటికి దాసులు. ఆశ ఎవరికి దాస్యో వారికి ఈ లోకము దాస్యం చేస్తున్నది. ఆ భద్రమతి తనకు ధనము లేనందున మిక్కిలి చింతించి ఏమీ చేయుటకు తోచగా మిన్నకుండాను. ఇక్కడితోటి ఎపిసోడ్కి ఇక్కడ విశ్రాంతి ఇద్దాం. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.